అందరికీ నమస్తే. వెల్కమ్ టు శ్రీరేఖ టాక్స్. వినాయక చవితి వేడుకలు 4th డే ఎప్పట్లాగానే ఈవినింగ్ పూజ అయిందండి. తీర్థప్రసాదాలు తినేసి కాసేపు అందరం టైం స్పెండ్ చేసాము. నెక్స్ట్ డే ప్లాన్స్ డిస్కస్ చేసుకున్నాం. ఇంకా 5th డే మార్నింగ్ 7:30కి గణేష హోమం పూజా కార్యక్రమం అయింది. 4 గంటల సమయం పట్టిందండి. తర్వాత తీర్థప్రసాదాలతో మా లంచ్ ముగించేసుకున్నాం. యూట్యూబర్ ఉందని చెప్పాను కదా, అనుష వాళ్ళు, తను వచ్చినమాట. అక్క వీడియో తీయించుకుందాం అంటే మా అపార్ట్మెంట్స్ పిల్లలు తీస్తూ కామెడీ చేశారు. అందుకే నవ్వుతున్నాం అనమాట మేము ఇక్కడ. మళ్ళీ ఈవినింగ్ డ్రెస్ కానీ శారీ కానీ ఎల్లో డ్రెస్ కోడ్తో కలుసుకుందాం 6:30కి అనుకున్నాం. అందరం అనుకున్న టైంకి గ్యాదర్ అయ్యి గణేష్ నిమజ్జనానికి చేయాల్సిన ఫార్మాలిటీస్ అన్నీ మా అపార్ట్మెంట్స్ దగ్గర చేసి మాకు దగ్గరగా ఉన్న అంటే 4 కిలోమీటర్స్ దూరంలో ఉన్న చెరువుకి బయలుదేరిపోయాం. నేను మా అమ్మాయి కూడా వెళ్ళాం. ఈసారి ఇదే ఫస్ట్ టైం అనమాట మేము గణేష్ నిమజ్జనానికి వెళ్ళటం. మా అపార్ట్మెంట్ పిల్లలు, లేడీస్, జెంట్స్ చాలామంది వెళ్ళాం అనమాట. అందరూ సూపర్ యాక్టివ్ ఎనర్జీతో చక్కగా గణపతి బప్ప మోరియా అంటూ మా ఇంటి గణపతిని కూడా నిమజ్జనానికి అందరి విగ్రహాలతో పాటు నిమజ్జనం చేశాము. అది అయ్యాక మొఖానికి కలర్స్ రాసేసారు. ఇంకా ఒకరికొకరు కలర్స్ రాసేసుకుని ఫోటోలు తీసుకొని బయలుదేరిపోయాం అనమాట. దారిలో వస్తూ కొంతమందికి ప్రసాదాలు పనిచేసి మేము కొంచెం తినేసి మా అపార్ట్మెంట్స్కి 8:30కి చేరిపోయాము. ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి మళ్ళీ అందరం కలిసి టిఫిన్ తినేసి ఒక 15 నిమిషాలు స్మాల్ ఫార్మల్ మీటింగ్ అయిందనమాట. ఇంకా ఆ విధంగా జరిగిందండి మా వినాయక వేడుకలు. మరి మీరందరూ ఎలా చేసుకున్నారు కామెంట్ చేయండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.